హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హరి, ఎఫ్టీపీ న్యూస్. వాగ్దేవి విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ. విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో 4 విద్యార్థులు ఎంపికయ్యారని తెలుస్తూ ఉంది. వీళ్ళలో ఎవరైతే ఈ చిత్తూరులో జరుగుతున్న స్టేట్ లెవెల్ వాలీబాల్ ఛాంపియన్షిప్లో ఇందులో ఎవరైతే మనకు విద్యార్థులు పూజిత, దుర్గా ప్రసాద్, రోహిత్ అంబేద్కర్, సాయి కూడా ఈ యొక్క చిత్తూరులో జరుగుతున్న వాలీబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొనడం జరుగుతుందని మనకి కాలేజీ యాజమాన్యం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే గతంలో అండర్-19లో జ్యోతీశ్వర్ అనే అబ్బాయి హర్యానాలో ఏదైతే స్టేట్ లెవెల్ అండర్-19 అథ్లెటిక్స్లో కూడా పాల్గొనడం జరిగిందని తెలుస్తూ ఉంది. దీంతో పాటు మన విజయనగరం జిల్లాలో ఎస్జేఎఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కాంపిటీషన్లో కూడా అండర్-19 సంబంధించి 3 విద్యార్థులు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో కూడా పాల్గొనడం జరిగిందని మనకి కాలేజ్ యాజమాన్యం చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావు మాట్లాడుతూ వాగ్దేవి విద్యా సంస్థలు అనేవి ఆటపాటలే కాదు, చదువులో కూడా ముందంజలో ఉంటుందని, అదేవిధంగా చూసుకుంటే వాగ్దేవి డిఫెన్స్ అకాడమీలో రానున్న రోజుల్లో వందల మంది సంఖ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదిస్తారని, ఇటు నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ ప్రతి యొక్క శాఖల్లో కూడా వాగ్దేవి స్టూడెంట్స్ ఉద్యోగాలు సాధిస్తారని, అందులో ఎటువంటి నిస్సందేహం లేదని ఆయన ఎఫ్టీపీ న్యూస్ ముఖంగా తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఈ విద్యార్థులు యొక్క ప్రతిభను కనబర్చారో వాళ్ళందరినీ కూడా వాగ్దేవి విద్యా సంస్థల అధినేత కోటిన మహేశ్వరరావుతో పాటు డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, అదేవిధంగా ప్రిన్సిపాల్ సతీష్, సురేష్, రాజ్ కుమార్, లక్ష్మణరావు, అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా అభినందనలు తెలిపారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం.